లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ దహీ వడ తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: రాత్రంతా నానబెట్టిన మినప్పప్పు 2 కప్పులు, గట్టి పెరుగు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు రెమ్మలు 3, కొత్తిమీర తరుగు 1/2 కప్పు, పచ్చిమిర్చి తరుగు 2 టీ స్పూన్లు, ఎండు కొబ్బరి ముక్కలు 2 టీ స్పూన్లు, వంట సోడా చిటికెడు, ఉప్పు రుచికి తగినంత, బూందీ 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత. ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన మినప్పప్పుని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పప్పు బరకగా ఉంది, అందుకని ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు చూస్తున్న విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, అలాగే కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర, దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడు వంట సోడా వేసుకొని పిండిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చేయికి నీళ్ళని అంటించుకొని చిన్న ఉండ తీసుకోవాలి. ఈ ఉండని గుండ్రంగా చేసుకొని పాలిథీన్ కవర్పై పెట్టి వడలా ఒత్తుకొని మధ్యలో హోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వడని కాగుతున్న నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పిండి మొత్తం ఇలాగే వడలు చేసుకొని నూనెలో వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వడలన్నీ తయారు చేసి వేసుకున్న తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మీరు చూస్తున్న విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత జల్లిగంటెతో తీసుకొని సర్వింగ్ ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు వడలు తయారయ్యాయి. వీటిని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గట్టి పెరుగుని వేసుకోవాలి. 1 కప్పు పెరుగుకి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ప్రెస్సింగ్ కవ్వం తీసుకొని పెరుగుని ప్రెస్ చేసుకోవాలి. పెరుగు ఉండలుండలు లేకుండా చేసుకోవాలి. ఇలా మజ్జిగలా చేసుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర తరుగుని వేసుకోవాలి. ఇప్పుడు ప్రెస్సింగ్ కవ్వంతో మరొకసారి ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా తయారు చేసి పెట్టుకున్న వడలని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్పై మూత పెట్టుకొని ఈ బౌల్ని ఫ్రీజ్లో పెట్టుకోవాలి. ఇలా 5-6 గంటల పాటు పెట్టుకున్న తర్వాత బయటికి తీసుకొని వడలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
అందులో కొంచెం పెరుగుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిపై బూందీని చల్లుకోవాలి. ఎండాకాలంలో ఎంతో చల్లగా ఉండే దహీ వడ రెడీ. ఇది చిన్నపిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. మరిన్ని రెసిపీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.